ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ఈ టీజర్ లాంచ్ చేసిన అను గారికి కూడా, ఆయన లేకపోతే మేము ఇంత గ్రాండ్గా వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్. మీరు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మేము అడగగానే మీరు మా కోసం టైం ఇచ్చి మా టీజర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కాస్ట్ అండ్ క్రూ, సుమిత్ ఆర్ట్ డైరెక్టర్. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. లొకేషన్స్ కూడా చాలా ప్లేస్లో మేము షూట్ చేసాం. ఆ ప్లేస్లో షూట్ చేసినప్పుడు అక్కడ కావాల్సిన సెటప్ కానీ ఇవన్నీ ఆర్ట్ డైరెక్టర్ అయితే చింపేశాడు, చాలా బాగా చేశాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లాజ్లో తనకు కూడా మంచి వస్తుంది. నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య, ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ మ్యూజిక్ విఘ్నేష్ భాస్కరన్. గ్లిమ్స్ కానీ నెక్స్ట్ టీజర్లో కానీ మ్యూజిక్ అదిరిపోయింది. ఎన్నిసార్లు చూసినా ఇంకా 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 అంటే అఫ్కోర్స్ మేము చేసాము, అందుకని మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. చూసిన ప్రతి ఒక్కరైతే చాలా బాగుంది అనే రివ్యూస్ వచ్చాయి మాకు. నెక్స్ట్ డిఓపి జగదీష్ బ్రో, ఆయన విజువల్స్ ఇంకా సినిమాలో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది విజువల్స్. ఆయన పెట్టిన ఫ్రేమ్స్ కానీ, ఆయన చూపించిన విధానం కానీ, ఆ కబడ్డీ రియల్గా మేము కబడ్డీ ఆడుతున్న ఆ ఫీల్ వస్తుంది దాంట్లో. అంత బాగా చేశారు. థ్యాంక్ యూ బ్రో. మీరు నిజంగా ఈ మూవీకి మాకు చాలా చాలా ప్లస్ అయ్యారు. నిజంగా మీరు లేకపోతే మేము విజువల్లో అంత రేంజ్లో చేయలేకపోయేవాళ్ళం. అదంతా క్రెడిట్ అంతా మీదే. అండ్ మై హీరోయిన్, షీఈ్ ఫ్రమ్ కేరళ, బట్ తనకి తెలుగు నేర్చుకుని డైలాగులు చాలా కష్టపడింది. అంటే ప్లాంటింగ్ అదేమీ లేకుండా తన సీన్స్ అన్నీ ముందే బై హార్ట్ చేసుకుని అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. తెలుగు డెబ్యూటెంట్ మూవీ పాపం తనకి. డెఫినెట్గా ఈ మూవీతో తనకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో చేసిన అజయ్ అన్న కానీ, దయ్య గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, వీళ్ళంతా మా మూవీకి ప్లస్ అయ్యారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మంచి నేమ్ వస్తుంది. ఇంకా ప్రొడ్యూసర్ దుర్గేష్. రియల్ లైఫ్లో మనకి అలాంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా మనకు ఒక సపోర్ట్. అలా నా రియల్ లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఉండడం వల్ల నేను ఈరోజు స్టేజ్లో ఉన్నాను. నా మూవీలో తను అలాంటి క్యారెక్టరు, సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. తనకు కూడా ఈ మూవీతో మంచి నేమ్ రావాలి. నెక్స్ట్ మై ప్రొడ్యూసర్, ఆయన మమ్మల్ని నమ్మి ఒక టైంలో మేము డౌన్ అయిపోయాం. ఆల్మోస్ట్ 4.5 years అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం వెళ్ళాలి, ఇంకా ఎంత షూట్ పెండింగ్ ఉంది, ఆ టైంలో మేము డౌన్ అయిపోయాం చాలా. కానీ అప్పుడు ఆయన మాత్రం డౌన్ అవ్వకుండా లేదు, మళ్ళీ మనం చేద్దాం తప్పకుండా. 6 years 2019లో మేము మూవీ స్టార్ట్ చేసాం. తర్వాత కోవిడ్ వల్ల మాకు 2 years డిలే అయిపోయింది. బికాజ్ ఆఫ్ మేము ఏది సీజీ షార్ట్స్ లేకుండా గేమ్ అంతా రియల్గా నేర్చుకుని రియల్గా చేయాలనే ప్లాన్లో చేయడం వల్ల మా 800 members క్రౌడ్ మేము చూపించింది. ఆ షూట్ పెండింగ్ ఉండటం వల్ల ఆ షూట్ పర్మిషన్ రావడానికి మేము 2 years వెయిట్ చేయవలసి వచ్చింది. అక్కడ అన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఆయన ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. తర్వాత నేను రియల్గా కబడ్డీ మీకు ఇందులో చూస్తే డూప్ కానీ రోప్ షాట్స్ కానీ ఏమి ఉండవు. రియల్గా నేను 1 year ప్రో కబడ్డీ ప్లేయర్స్తో క్యాంప్ చేసి వాళ్ళతో నేను రియల్గా గేమ్ నేర్చేసుకుని, ఎందుకంటే ప్రతి స్కిల్ మేము ఇందులో చేసిందే. రియల్గా అక్కడ నేను ఎల్బీ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో ఆ ప్రో కబడ్డీ ఆ టీం వాళ్ళతో క్యాంప్ చేసి అక్కడే స్టే చేసి అన్నిటికీ సపోర్ట్. తర్వాత మేము ఇందులో కాశ్మీర్ పహల్గామ్లో షూట్ చేసాం. అక్కడ బాడీ ట్రాన్స్మిషన్ కోసం 6 pack చేయాల్సి వచ్చింది. 6 pack అనుకున్న తర్వాత అప్పుడు కోవిడ్ ముందే మేము ఒక 6 months ముందు ప్లాన్ చేసుకుని టికెట్స్ హోటల్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ టైంకి అచీవ్ చేయాలి ప్యాక్. అక్కడ దాంట్లో సపోర్ట్ కానీ అన్ని విధాలుగా మాకు ఆయన ఎక్కడ నో చెప్పింది లేదు. మేము ఏం చేస్తామంటే అది చేశారు. వింటేజ్ దాని గురించి మేము ఇక్కడ బెంగళూరు వెళ్ళిన దీనికి ఎక్కడికంటే లొకేషన్స్ డైరెక్టర్ సార్ ఈ ప్లేస్లో బాగుంటుంది ఇక్కడ చేద్దామంటే అక్కడికి గో హెడ్ అని మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నిజంగా ఆయన ఇప్పుడు కూడా సినిమా ముందుకి ఇక్కడికి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా సినిమా మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఆయనే.
ఆయన ఉండటం వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మీరు, ఇంత మంచి మూవీ చేసాం. లైఫ్లో గుర్తుండిపోయే మూవీ ఇది. ఒక యాక్టర్కి ఒక వేరియేషన్ చేస్తాం, టూ వేరియేషన్ 3 వేరియేషన్స్ చేస్తాం లుక్లు, కానీ ఇందులో నాకు ఒక యాక్టర్గా నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ ఇది. ఎందుకంటే వేరియేషన్స్ కానీ, తర్వాత పర్ఫార్మెన్స్ కానీ, లవ్, ఎమోషన్, సక్సెస్, ఫెయిల్యూర్, గెట్ బ్యాక్, ఇలా ఒక యాక్టర్కి ఇన్ని క్యారెక్టర్లు బిల్డ్ అయ్యి ఒక సినిమా రావాలంటే అది చాలా రేరు. అలాంటి సినిమా నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు. అండ్ ఫైనల్లీ మై డైరెక్టర్. ఈ మూవీలో నేను ఏదన్నా బాగా చేశానంటే అది ఆయన వల్లే. అంతలా నన్ను మోల్డ్ చేసుకున్నాడు ఆయన. ప్రతిదీ మేము ఏదైనా చెయ్యాలంటే కబడ్డీ దేనికి సాటిస్ఫై అవడైన షార్ట్లో కూడా, అది డిఓపికి మాకు తెలుసు. అలా ఆయన అనుకున్న షార్ట్ వచ్చే వరకు అస్సలు కాంప్రమైజ్ అవ్వని మనిషి. అంత డెడికేటెడ్. ఇంకా అలా మామూలు పొద్దున్న లెగిస్తే ఇంక మూవీ ఇంక అదే ఇంకేదో షార్ట్స్, ఇంకేదో కొత్తగా చేద్దాం, దీన్ని ఇంకేం చేద్దాం, దీన్ని ఎలా చేద్దాం అనే వేలో ఉండే మనిషి. ఇంత మంచి క్యారెక్టర్ ఆయన రాసుకున్నప్పుడు, ఫస్ట్ నేను కథ విన్నప్పుడు కానీ అప్పటి నుండి చాలా మంచి సినిమా చేస్తున్నామని అర్థమైంది. దాన్ని ఎలా చెయ్యాలి, నేను యాక్టర్గా అనుకుంటే కదా దాని డైరెక్టర్ ఎంతవరకు మాకు ఆయన నన్ను క్యాచ్ చేసుకోగలడు, నేను ఆయనకి ఇద్దరు ఇన్బిల్డ్ అయితేనే చేయగలం. ఆయన చాలా నాకు ప్రతి దాంట్లో, ప్రతి షాట్లో, ప్రతి వెళ్ళే దాంట్లో, ఎక్కడైనా గేమ్ కానీ, తర్వాత ప్రతి మూమెంట్ నన్ను ఇంకా నేను నిలబడిన కాడి నుంచి నడిచే దగ్గర నుంచి అవి చూసే ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తాను. నన్ను ఒక కెమెరా లాగా పెట్టుకుని చూసాడు ఆయన. అంతలా చూసి చేయించుకున్నారు. సో నేను ఏమన్నా బాగా చేసి ఇందులో మూవీ ఏది చేసినా సరే ఆ క్రెడిట్ అంతా ఆయనకే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ విక్రాంత్. మీరు లేకపోతే నిజంగా నాకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చేది కాదు. ఇంక ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. తప్పకుండా మీరందరూ మాకు సపోర్ట్ చేసే మూవీని ముందుకు తీసుకెళ్తారని. ఇందులో నా అర్జున్ చైల్డ్ క్యారెక్టర్ చేశాడు. తను ఇప్పుడు చైల్డ్ కాదు, మేము చేసినప్పుడు చైల్డ్. మీ టీజర్ చూస్తే అర్థమవుతుంది. రోషన్ రీసెంట్గా కోర్ట్ మూవీతో మంచి హిట్ కొట్టాడు. తను బిజీగా ఉండటం వల్ల రాలేకపోయాడు. థ్యాంక్ యూ రోషన్, యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. అది మీరు కూడా మా అందరికి ఎన్నో మూవీస్కి మీ వల్ల ఎన్నో మూవీస్ సక్సెస్ అయినాయి, దాన్ని ఒక ఆడియన్స్లోకి తీసుకెళ్లారు. ఇంత మంచి మూవీ కష్టపడి చేసాం. మీరంతా కూడా సపోర్ట్ చేసి మా మూవీని తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీథింగ్ విల్ పే ఆఫ్ వెరీ సూన్.